హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 12 వినేద్దామండి. జానకి, నీ తారీఖు లేని ఉత్తరం. ఉత్తరాల్లో తారీఖులు వేయడం మర్చిపోతావెందుకు? లేకపోతే తారీఖుల పట్టింపు లేనంతగా కాలాతీతంగా ఆలోచిస్తున్నావా? మైదానం చదివావా మొదట? దాని మీద ఇంకా పెద్ద ఉత్తరం రాస్తావనుకున్నానే. అంత తక్కువ రాసావేం? అందులో చాలా విషయాలు బాగున్నాయన్నావు. అవేమిటో వివరంగా ఎందుకు రాయలేదు? నీకు నచ్చని విషయాలేమిటో కూడా ఇంకా వివరంగా రాస్తే బాగుండేది. ఈసారి తప్పకుండా రాయి. నువ్వింకా చదవని పుస్తకం మీదైతే నా అభిప్రాయం చెప్పకూడదు, కానీ నువ్వు చదివేసిన పుస్తకం మీద చెప్పొచ్చు. మైదానంలో నాకు కొన్ని విషయాలు నచ్చలేదు. ముఖ్యంగా అమీర్ ప్రేమలో అలాంటి మార్పు రావడం, కొన్ని చోట్ల అతని ప్రవర్తన కూడా నచ్చలేదు. కానీ ఆ పుస్తకంలో ఉన్న మంచి విషయాల ముందు అది ఒక సమస్యే అనిపించదు నాకు. ఎన్నెన్ని కొత్త భావాలో, ఎంత సునిశితమైన తర్కమో, ఎంత అత్యద్భుతమైన ప్రకృతి వర్ణనో. నీ ఉత్తరంలో ఒక వాక్యం నన్నెంత ఆనందపరిచిందో. ఈ పుస్తకంలో మాటలెంతో కొత్తగా అనిపించాయని రాశావు. నిజంగా మైదానంలో చాలా భావాలు ఈనాటి సంఘానికి కూడా ఇంకా కొత్తవే. మొదటి నుంచి దాని శక్తి అదే. 1927లో రాసిన పుస్తకంలో భావాలెన్నో దాదాపు 50 ఏళ్ల నాటికి ఇంకా కొత్తగా కనిపిస్తున్నాయంటే దాని అర్థం ఏమిటి? ఆ పుస్తకంలో చిత్రించిన రకం సంసారాలు ఈనాటికి మారలేదనేదేగా. భార్యాభర్తలు ఈ పాటికి ఆ సంసారంలో ఉన్నట్టనేగా. ఈ సంసారాల్లో వెలితి లేదు, కపటత్వం లేదు, దుఃఖం లేదు, ఇంకా హాయిగా ఉంది అనే వాళ్ళకి ఈ పుస్తకంలోనే కాదు, ఎంత విప్లవకరమైన పుస్తకాల్లో కూడా ఏమీ కొత్తదనం కనబడదు. అసలు వాళ్ళకి కొత్తగా కావాల్సింది ఏమీ ఉండదు. అంతా ఇప్పుడు ఎలా ఉందో అలా ఉండడమే వాళ్లకు బాగుంటుంది. నీ ఆలోచనలు అలా లేనందుకు నాకు సంతోషం వేసింది. మైదానం నీకు కొత్త ఆలోచనలు ఇచ్చిందంటే ఆ పుస్తకం ఎలాంటిదో నేను మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకున్నాను. ఒక పుస్తకంలో భావాలన్నీ మనకు ఇంతకు పూర్వమే తెలిసినవి అయితే దాని నుంచి ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేకపోతే ఆ పుస్తకం అవుట్ ఆఫ్ డేట్ అయిపోయినట్టే. అది కాలగర్భంలో కలిసిపోయినట్టే. పుస్తకం పాతది అయిందంటే దాన్ని రాసి చాలా కాలం అవడాన్ని బట్టి, దాని కాగితాలు మాసిపోవడాన్ని బట్టి కాదు, మన పరిస్థితుల్ని మనం పరిశీలించి చూసుకునే తెలివిని, శక్తిని ఇచ్చే పుస్తకం. ఎంత పాతదైనా ఇంకా కొత్తదే, ఇంకా మనకు అవసరమైనదే. చలం సాహిత్యం 50 ఏళ్ల నాటిదైనా ఈనాటికి దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని నా అభిప్రాయం. అంత సజీవమైన లక్షణాలున్నాయి దానికి. కథా వస్తువులు నచ్చడం నచ్చకపోవడం అన్నది అంత ప్రధాన విషయం కాదు. నిజానికి కథా వస్తువుల్లో చాలా చోట్ల తప్పులున్నాయని అనిపిస్తుంది నాకు. కానీ సాంఘిక పరిస్థితులపై చలం చేసిన నిశితమైన విమర్శలు, ఆయన చూపిన తీవ్రమైన నిరసన, ఇవి చాలు ఆ సాహిత్యాన్ని మనం కళ్ళకద్దుకోవడానికి. చలం గురించి నేను నీకిలా నూరిపోస్తున్నానని మూర్తి కేకలేస్తాడేమో. నిజమే నిజమే, ఉత్సాహంలో హద్దులు దాటిపోయాను. నా అభిప్రాయాలే నీ అభిప్రాయాలుగా చేసుకోవద్దు. నీ దృష్టిలో నువ్వు చదువు. నీకు నచ్చితే నచ్చుతుంది, లేకపోతే లేదు. సొంతంగా ఆలోచించాలి. ఎప్పుడూ చెబుతూనే ఉంటారు నీకు. మగాళ్ళని పరీక్షించడానికి నాకు పెద్ద బండగుత్తు. చలం పేరు వింటే వాళ్ళు చక్కగా చిరునవ్వు నవ్వుతారా, కొరకొరా చూస్తారా? అదొక్కటే నేను నిర్వహించే పరీక్ష. ఆ పరీక్ష మీద నీకు కూడా నమ్మకం ఉంటేనే అనుకో, నీకేమన్నా ఉపయోగపడుతుంది. విశాలాక్షి గారు వచ్చేసారని రాసావు. ఆవిడకి పుస్తకాలు చదివే అలవాటుందా? లేకపోతే అలవాటు చెయ్యి. నీ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చదువు శ్రద్ధగా. అందులో నేర్చుకోదగ్గ విషయాలు ఏవైనా ఉంటే నేర్చుకో, లేకపోతే వదిలేయి. ఏది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలి అనేది పెద్ద ప్రశ్న కాదు. నీ జ్ఞానాన్ని బట్టి, నీ బుద్ధిని బట్టి నీకు అది తెలుస్తుంది. అన్నట్టు నీ పరీక్షల చదువు ఎలా సాగుతుంది? పరీక్షల సంగతి బాగా గుర్తుపెట్టుకో, అశ్రద్ధ చేయకు. అమ్మ బాగుంది. ఈ మధ్య ఇంట్లో పనులన్నీ అమ్మే ఎక్కువగా చేసుకుంటుంది. నేను ఏమాత్రం టైం ఉన్నా కమ్యూనిస్టు పుస్తకాలు చదవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని మీద నీకు పెద్ద ఉపన్యాసం ఇచ్చేవాడినే కానీ ఇంతవరకు అందులో ఒక ముక్క కూడా కొరకడలేదు. శాంత, నేను, ప్రభాకర్ కలిసి ఇప్పటికీ ఒక పేజీ మీద చర్చలు జరిపాము. 2 గంటల తర్వాత ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదని తేలింది. ఇంకా ఏమిటి విశేషాలు?
నీకో విషయం రాయినా వద్దా అని 10 నిమిషాల నుంచి ఆలోచిస్తున్నాను. నిన్న సాయంత్రం నేను సిటీ బస్సులో వస్తుంటే ఒక సంఘటన జరిగింది. ఒక భర్త భార్య పక్కన ఆడవాళ్ళ సీట్లో కూర్చుని ఉన్నాడు. ఇంకో భర్త భార్యతో బస్సులోకి వచ్చాడు. రాగానే కొత్త భర్త పాత భర్తని గుర్రుగా చూశాడు. లేవమన్నట్టు. పాత భర్త పోరా అన్నట్టు తలెగరేసి అలాగే కూర్చున్నాడు. ఇద్దరికీ పంతాలొచ్చాయి. ఎవడి భార్య ముందు వాడు గొప్పతనం ప్రదర్శించాలిగా మరి. కూర్చున్నవాడిని లేవగొట్టి తన వీరత్వం ప్రదర్శించాలనుకున్నాడు కొత్తవాడు. కూర్చున్న చోట వదలకుండా తన శూరత్వం ప్రదర్శించాలనుకున్నాడు పాతవాడు. ఒకరిని ఒకరు గుర్రు గుర్రునా చూసుకున్నారు. ఇద్దరు నెమ్మది నెమ్మదిగా వాదోపవాదాల్లోకి దిగి కై కైమని కుక్కల్లాగా పోట్లాడుకున్నారు. కాదు కాదు, భర్తల్లాగా పోట్లాడుకున్నారు. నీ ఎంత చూస్తానన్నాడు వాడు, నీ అంతే చూస్తానన్నాడు వీడు. వెనకాల పిచ్చి భార్యలు భర్తల్ని శాంతపరచడానికి ఊరుకోండి ఊరుకోండి అని బతిమాలి బామాలి తంటాలు పడుతున్నారు. పాత భార్యకి చేతుల్లో చంటి పిల్లాడు, కొత్త భార్యకి కాళ్ళ దగ్గర 3 పిల్లలు. కొత్త భార్య కొంచెం చొరవగా ఊరుకోండి, పోట్లాటలు ఎందుకో, ఆయన లేపకపోతే ఏమైంది, నేను నించుంటానుగా అంటోంది. కొత్త భర్త పాత భర్త మీద కలబడబోతే కొత్త భార్య అడ్డం పడి ఇద్దరిని విడదీయబోయింది. తన వీరత్వానికి అడ్డం వచ్చిందని కొత్త భర్త తన భార్యని చెల్లున లెంపకాయ కొట్టేశాడు. ఎక్కడా? సిటీ బస్సులో. మళ్ళీ నెత్తి మీద గబగబా 2 దెబ్బలు కొట్టాడు. ఏయ్, ఆడమనిషిని అలా కొడతావే అని ఒక కుర్రాడు పోట్లాటకి దిగాడు. ష్, నోరు మూసుకో అని కొత్త భర్త చూపుడు వేలు అతని వైపు చూపి, ఇది నీ వ్యవహారం కాదు అన్నట్టు గుడ్లెర్ర చేశాడు. ఆ కుర్రాడు చీదరించుకుని ఏం చేయలేక మాట్లాడకుండా ఊరుకున్నాడు. అంతలో బస్సు ఆగితే కొత్త భర్త పిల్లలు దిగిపోయారు. వాళ్ళ వెనకాలే కొత్త భార్య దిగింది. వాడితో వెళ్ళకండి వెళ్ళకండి అని నా ఆత్మ గావు కేకలేసింది కానీ ఆవిడ వినిపించుకోకుండా బస్సు దిగి వెళ్ళిపోయింది వాడితోనే. కనీసం ఆవిడ అక్కడ దిగకుండా పై స్టాప్లో దిగి వెనక్కి నడిచి వెళ్ళిన నా ఆత్మ సంతోషించేది. వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రాద్ధాంతం చేసుంటాడు. ఈ పాతవాడు మాత్రం ఇంటికి వెళ్ళగానే ఏదో వంకబెట్టి భార్యని లెంపకాయలు వేసే ఉంటాడు. ఎందుకంటే వాడు కూడా భర్తే గనక. తేలు కుడుతుంది, పాము కరుస్తుంది, భర్త పీడిస్తాడు. పురుషుడు కాదు సుమా, భర్త. భార్య అనే బానిసకు యజమాని అయిన భర్త. ప్రతి భర్త పురుషుడే గాని ప్రతి పురుషుడు భర్త కాదు. భర్త అయినవాడు మాత్రం ఎల్లవేళలా పీడిస్తాడు భార్యని. తేళ్లు కుడతాయని పాములు కరుస్తాయని గ్రహించి మానవులు వాటి కనబడగానే చంపేయడం నేర్చుకున్నారు. కానీ ఈ భార్యల మాత్రం భర్తల పీడింపుల్ని ఇంకా గ్రహించుకోనే లేదు. అది సంగతి. ఏమంటావు? మరి ఉంటానిప్పటికీ అన్నయ్య. విశాలాక్షి ఉత్తరం మడుస్తూ, మీ ఆయన చూస్తే కొంచెం గొడవయ్యేదే అంది. కొంచెమా? మాట మాటికి రాద్ధాంతం అయ్యేది. ఇంతకు ముందు ఉత్తరాల్లో ఇలాంటి మాటలేవీ లేకపోయినా వాటిల్లో కూడా ఏదో ఒక తప్పు దొరికేది ఈయనకి. ఇది చూసావా, ఉత్తరాలు కాస్త జాగ్రత్తగా రాయరాదు అని మా అన్నయ్యతో ఒకసారి నేనంటే, రాస్తే రాస్తాలే కానీ అసలు నీ ఉత్తరాలు అతనెందుకు చూడాలి, చూసినా ఎందుకు పోట్లాడాలి, ఆ ఒక్క పాయింట్ చాలు అతన్ని వదిలేయడానికి అన్నాడు. ఏం చెప్పాలి? ఆయన నా ఉత్తరాలు చూడకుండా ఉంటారా? చూడొద్దంటే అన్నతో అంత రహస్యాలేమిటి అంటారు. రహస్యాలే ఉన్నాయి నీకు? ఈ ఉత్తరంలో మాత్రం రహస్యాలున్నాయా? ఆ మాటకొస్తే ఇందులో ఏ ముక్క తప్పో చెప్పు. ఒక పుస్తకం గురించి రాశాడు. బస్సులో తను చూసిన సంగతి ఏదో రాశాడు. ఏమిటి అందులో తప్పు? అతని అభిప్రాయాలు అతను రాయకూడదా? మీ అన్నయ్యకి నచ్చకపోతే నీ ఉత్తరాలు ముట్టుకోవద్దాను. నిజంగా మీ అన్నయ్య లాంటి అన్నో తమ్ముడో నాకుంటేనా ఈ కాపురం వదిలేసి పిల్లల్ని తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. చెబుతారులేండి కబుర్లు కాదు, ఒక్కోసారి ఎంత చీ అనిపిస్తుందో ప్రాణం. అనిపిస్తే మాత్రం ఎక్కడికి పోతాం? భర్తల సంగతి గ్రహించుకోలేక ఆడవాళ్ళు కాపురాలు చేస్తారని మీ అన్నయ్య రాశాడు. కానీ అతను ఇంకా చిన్నవాడు, అంత కష్టసుఖాలేం తెలుసో. భర్త సంగతి ఎంత తెలిస్తే మాత్రం ఎక్కడికి పోతుంది ఆడది? ఏం ఆధారం ఉంది బయట? ప్రతి చిన్నదానికి మొగుడు మీద ఆధారపడి బతకూడదు జానకి. ₹1 డబ్బులు సొంతంగా సంపాదించుకోలేకపోతే ఎందుకు బతికి ఆడది? ఏం ఆడవాళ్ళం ఇంటి పనంతా చేయట్లేదా? చేస్తే ఏమిటి, దానికి జీతమా బత్తెవా? ప్రతి పనికి జీతం బత్తం కావాలంటారా అంది జానకి ఆశ్చర్యంగా. భార్య డబ్బు తెస్తేనే భర్త ఆదరంగా చూడడం, లేకపోతే ఈసడించేయడం.
ఆడది తన డబ్బు తను సంపాదించుకోవడం, తన కాళ్ళ మీద తను నిలబడ్డం, భార్యాభర్తలిద్దరి మధ్య కూడా ఈ డబ్బు గొడవలే తిరగడం, ఇదంతా ఆలోచించడానికి చీదరగా ఉంటుంది జానకి. భార్యాభర్తల మధ్య డబ్బుతో సంబంధం ఏమిటి? భర్త డబ్బు భార్యది కాదా? భార్య డబ్బు భర్తది కాదా? ఎవరి డబ్బు లెక్కలు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళిద్దరూ కలిసి బతకడం ఎందుకు అనుకుంటుంది జానకి. డబ్బు సంపాదించాలని విశాలాక్షి కలవరిస్తూ మాట్లాడడం జానకి అంతగా నచ్చదు. మగవాడు బయట పనిచేస్తాడు, ఆడది ఇంట్లో పనిచేస్తుంది. ఇద్దరూ సుఖంగా బతకాలి, మనసులు మంచిగా ఉండాలి గాని అంది జానకి. మగాడు బయట ఎందుకు పని చేయాలి? ఆడది ఇంట్లోనే ఎందుకు పని చేయాలి? ఏం మగాడే ఇంట్లో పని చేయకూడదా అనే ప్రశ్న జానకి లేదు, విశాలాక్షికి లేదు. లోకంలో అలాగే జరగడం వాళ్ళు పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు. దాని మీద వాళ్ళిద్దరికీ ప్రశ్న రాదు. జానకి మాటల మీద విశాలాక్షి వాదానికి దిగుతో, మనసులు మంచిగా ఉండాలా? ఎవరి మనసులు మంచిగా లేవంటావు? నీ మనసు లేదా? నా మనసు లేదా? మన మనసులు ఎప్పుడూ మంచిగానే ఉన్నాయి. మరి ఏం ఒరిగింది? మన మొగుళ్ళు మనసులు మంచిగా ఉన్నాయా అని కోపంగా రెట్టించింది. అదే అర్థం కాదు జానకి. మగాళ్ళు ఎందుకు అలా ఉంటారో అర్థం కాదు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కో మగాడు మంచిగా ఉంటాడో. అందరూ ఎందుకు అలా ఉండరో అర్థం కాదు. ఆడవాళ్ళందరూ మంచివాళ్లేనంటారా అంది తన వాదనేదో తను చెయ్యాలన్నట్టు. ఆడవాళ్ళు మంచివాళ్ళు కాకపోతే అది వేరు. అలాంటి ఆడదానితో మగాడు ఇబ్బందులు పడనక్కర్లేదు. అలాంటి దాన్ని వదిలేసి మగాడు నిక్షేపంలాగా బ్రతుకుతాడు. వాడు తలుచుకుంటే వదిలేసే మార్గం ఉందా లేదా చెప్పు? అమ్మో, దీన్ని వదిలేస్తే నాకు తిండికి జరగదే అని మగాడు పెళ్ళాల మీద ఆధారపడి ఉంటున్నాడా? ఆడదే అలా ఆధారపడి ఉంటుంది, అవునా కాదా? నా మట్టుకు నేను దిక్కులేక ఉంటున్నాను మొగుడి దగ్గర. నా ఒక్కదాని పొట్ట అయితే ఎక్కడో అక్కడ చాకరీ చేసుకుని బ్రతికేద్దును. ఈ పిల్లలో దిక్కులేక కాదు అనుకున్నది. మా చెల్లెలు కూడా దిక్కులేకే ఉంది వాడి దగ్గర. ఏది మాలాగా దిక్కు లేకుండా పెళ్ళాల దగ్గర బతుకుతున్న మగాళ్ళని చూపించు. సోమరిపోతుల్లాగా ఒళ్ళొంచకుండా తాగి తందనాలాడే వాళ్ళ మాట చెప్పకు. అది దిక్కులేకపోవడం కాదు. ఒళ్ళొంచి ఏదో ఒక పని చేసుకునే మగాడు పెళ్ళం మీద ఆధారపడి ఉంటాడా? మరి ఆడది ఎంత ఒళ్ళొంచి ఎంత చాకరీ చేసినా పిడికెడు మెతుకులు కూడా మొగుడి మీద ఆధారపడాల్సిందేగా. అందుకే నా గోల, ఆడదారికి కూడా కాస్తో కూస్తో సంపాదన ఉండాలనేది. విశాలాక్షి వాదానికి తల తిరిగిపోయింది జానకి. నోట మాట రాలేదు. అదంతా నిజమేననిపిస్తుంది, కానీ మనసుకి నచ్చడం లేదు. ఆడది డబ్బు సంపాదిస్తేనే భర్త మంచిగా చూస్తాడా? లేకపోతే చూడడు అంటే అంతకన్నా ఘోరం లేదు అనిపిస్తుంది. భర్త సంపాదిస్తూ ఉండగా ఆడది చక్కగా ఇల్లు వాకిలి చూసుకుంటూ భర్తకి మంచి చెడ్డ చూస్తూ ఉండక తను కూడా డబ్బెందుకు సంపాదించుకోవాలో అర్థం కావడం లేదు. అదంతా ఏదో అర్థం పర్థం లేని తెల్లకిందల వ్యవహారంలాగా అనిపిస్తుంది. మా అన్నయ్య రాసిన సంగతే చూడండి. ఒక ఆయన భార్యని బస్సులోనే లెంపకాయ వేశాడు కదా. ఆవిడకి డబ్బుంటే అలా చేయడా? అతని బుద్ధే అట్లాంటిది. అంతేకాని దిక్కు లేకుండా తన మీద ఆధారపడే ఆడదాన్ని మొగుడు ఎన్ని అవమానాల పాలైనా చేస్తాడు. డబ్బున్న దాన్ని ఎందుకు చేస్తాడు? కావాలంటే మీ అన్నయ్యకి ఉత్తరం రాయి. ఆ బస్సులో కనబడ్డ వాళ్ళు పేదవాళ్ళలాగున్నారా, డబ్బున్న వాళ్ళలాగున్నారా అని రాయి. ఒకసారి మా అన్నయ్యే చెప్పాడు. ఇద్దరు భార్యాభర్తలున్నారట. వాళ్ళిద్దరూ డాక్టర్లేనట. ఒకసారి ఆసుపత్రిలోనే ఎంతోమంది ముందు భర్త భార్యని లెంపకాయ వేశాడట. మరి భార్యకి డబ్బు లేదనో ఉద్యోగం లేదనో భర్త అలా చేశాడా అంది జానకి గట్టిగా పట్టుదలగా వాదిస్తూ. విశాలాక్షి తెల్లముఖం వేసింది. డబ్బున్న ఆడవాళ్ళు, ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా కాళ్ళ కింద చెప్పులాగా మొగుడు చేతిలో అణిగి మణిగి పడి ఉండడం, కొందరు తిట్లు తన్నులు కూడా తింటూ ఉండడం తనకి తెలిసిన సంగతే. మరి డబ్బు లేని ఆడది భర్త దగ్గర అణిగి మణిగి ఉన్నట్టే డబ్బున్న ఆడది ఉంటే మరి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకోవడం వల్ల ఏమిటి మేలు? బోలెడు చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసే భార్యను కూడా మగాడు అవమానాలు చేయడం తప్పకపోతే మరి ఆడదానికి ఆ కర్మ తప్పేదెలాగా? తప్పనే తప్పదా? మగాడి బుద్ధి మంచిది కావాలి గాని అని జానకి అనే మాటలే నిజమేనేమో అనిపించింది మళ్ళీ. మగాడి బుద్ధి మంచిదైతేనే ఆడది సుఖపడ్డట. లేకపోతే ఆ ఆడది ఎంత డాక్టర్ అయినా ఎంత గొప్పదైనా ఇబ్బందులైనా మరి మగాడి బుద్ధి ఎలా మంచిదవ్వాలి? ఎవరు బాగు చేయాలి దాన్ని? అంతా అయోమయం అయిపోయింది విశాలాక్షికి.
బుద్ధికి డబ్బుకి సంబంధం ఏమిటో, అసలు సంబంధం ఉందో లేదో ఏమీ అంతుబట్టలేదు విశాలాక్షికి. జ్ఞానానికి అది కాదు జానకి. నేననేది ఏమిటంటే, నువ్వన్నది నిజమేననుకో, మగాడికి గాని ఆడదానికి గాని బుద్ధి మంచిదవ్వాలి. ఆ మాట ఎవరు కాదంటాడు గాని, నేననేది ఏమిటంటే, ప్రమీళకి మనకి ఎంత తేడా ఉందో చూడు. ఆయన మంచివాడు కాబట్టి అలా చూస్తాడంటావేమో గాని, ఎంతైనా చేతిలో చిల్లి గవ్వలేకుండా అన్నిటికీ మగడి మీద ఆధారపడకూడదులేద్దో. ఏం ఆధారపడితే? అంది జానకి విసుగ్గా. అన్నిటికీ లోకో చేస్తాడు. మరి ఉద్యోగాలు చేసేవాళ్ళని అలాగే చేస్తున్నారుగా. విశాలాక్షికి జవాబు లేదు. అది కాదులేద్దో అంది నిరుత్సాహంగా నవ్వేస్తూ. ఇద్దరూ మాట్లాడిన మాటలే మాట్లాడుకుంటూ అక్కడక్కడే గుడుగుడు గుంచాలు తిరిగారు. అబ్బా ఏమో పోనివ్వండి బాబు అని చాప మీదకి వరిగింది జానకి. ఇందాక మా అత్తగారు ఎంత తమాషా చేశారో చూసారా అని తను నిన్నటి నుంచి అన్నం మారేసి కూర్చోవడం, సరిగా అప్పుడే శకుంతల రావడం, అత్త తనకి కడుపులో నొప్పని మొగ్గడం అదంతా చెప్పుకొచ్చింది. నిన్న అన్నం తినలేదు నువ్వు అని విశాలాక్షి నివ్వెరపోయింది. అదే పని జానకి అని కోపంగా చూసింది. తెగింపుంటే నీళ్లు పోసుకుని లోపలికొచ్చాయి, అంతేగాని వచ్చేస్తే ఊరుకుంటారా? ఊరుకోకపోతే వెళ్ళిపోతానను. ప్రతిదానికి వెళ్ళిపోతాననాలా? ఇంత చిన్న విషయంలో నా మనసు ఆయన అర్థం చేసుకోకూడదా? జానకి కంఠం భారంగా అయ్యింది. ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. అతనికంతా వివేకమే ఉంటే ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వున్నావుగా మగాడికి మంచి మనసుండాలని. అతనికి అది లేదనుకో, లేదా అని కోసం బాధపడితే ఏం లాభం? గుండె రాయి చేసుకోవాలి గాని. జానకి మాట్లాడలేదు. అన్నాలు మాని నీరసం తెచ్చుకుంటే వాళ్ళకేం ఒరుగుతుంది? నాకు తినాలనిపించలేదు. విశాలాక్షి కాసేపు కూర్చుని వెళ్ళడానికి లేచింది. ఈ ఉత్తరం లోపల పెట్టరా? వద్దు, ఇలా ఇవ్వండి. అన్నట్టు చలం పుస్తకం ఏదైనా ఉందా? ఒక్కటే ఉంది. నా పెట్టు తీసి పట్టుకెళ్ళండి. మీ దగ్గరే ఉంచండి. ఈయన చూస్తే దాన్ని కూడా చింపేస్తారు. పేక మేడలు తీసుకుపోయి ఇంకా తీసుకురానే లేదో. పేక మేడలు నేనెప్పుడో చదివేశాను. చదివారా? ఏమవుతుంది చివరికి? ఆతృతగా అడిగింది జానకి. పాపం ఏమవుతుంది? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. జానకి ముఖం వెలవెలబోయింది. ఎందుకు? ఎందుకేమిటి? భర్తతో విసిగిపోయి ప్రాణానికి విరక్తి రావడం ఎంతసేపు? విశాలాక్షి జానకి పెట్లో నుంచి చలం స్త్రీ తీసుకుని కాసేపు పడుకో, నేను ఇది చదువుకుంటాను అని వెళ్ళిపోయింది. జానకి చాలాసేపు పేకమేడల్లో కథ గురించి ఆలోచిస్తూనే విచారం వేసింది. తన జీవితమే అలా అయిపోయినట్టు అనిపించింది. అన్నగారి ఉత్తరం కవరులో నుంచి మళ్ళీ ఒకసారి చదివి కొంచెం సేపు చూసి చించేసింది. చిన్న చిన్న ముక్కలు చేసి ముక్కలు కూడా కనబడకుండా పారేసింది. అన్న దగ్గర నుంచి జానకి ఉత్తరం వచ్చిందని చూసినప్పటి నుంచి వెంకట్రావు ధ్యాసంతా దాన్ని పట్టుకోవాలని. ఆ రోజు రాత్రే తల్లిని అడిగాడు సైగలతో, ఎక్కడ పెట్టిందో కనిపెట్టావా అని. కాసేపు తన దగ్గరే పెట్టుకుంది. తర్వాత విశాలాక్షికి ఇచ్చి తన పెట్లో పెట్టమంది అని తల్లి అదురో బెదరో లేకుండా బొంకింది. ఆ ఉత్తరం పెట్లోనే పెట్టి ఉంటుందని తల్లి ఊహాగానం. కొడుకుతో అబద్ధమాడడానికి తల్లికి జంకుండదు, తల్లితో అబద్ధమాడడానికి కొడుక్కి జంకుండదు. ఉత్తరం చూస్తారనే ఆనందంతో వెంకట్రావు తిండి కూడా సరిగ్గా తినలేకపోయాడు. వెంకట్రావు జీవితంలో కూడా ఒక ఉత్తరం కోసం తహతహలాడిన ఘట్టం ఒకటి ఇంతకాలానికి ప్రాప్తించింది. అది బామ్మర్ది ఉత్తరం కోసం అయితేనేమి. ఆద్రా భద్రా భోజనం ముగించి ఉత్సాహంగా గదిలోకి వచ్చేశాడు. జానకి వరండా మీదే పడుకుంది. వెంకట్రావు గదిలో పిల్లి నడకలు నడిచి జానకి పెట్టి ఒక మూలకి తీసుకుపోయి మూత తెరిచి చీరలన్నీ మడతా మడతా విప్పి చూశాడు. అరగంట సేపు వెతికాడు గాని ఉత్తరం దొరకలేదు. పెట్లో లేదే అని తల్లి దగ్గరికి వెళ్ళి గుసగుసలాడాడు. ఏమోరా, నా కన్ను కప్పడానికి అలా అన్నదేమో. మరెక్కడ పెట్టిందంటావు? అల్మారాలో చూసావా? ఇంకో అరగంట సేపు ఆ పని చేశాడు. లాభం లేకపోయింది. ఎక్కడ పెట్టి ఉంటుంది? విశాలాక్షి దగ్గర దాయించిందా అని ఆలోచించాడు. జానకి ఒకసారి ఆ ఉత్తరం ఇమ్మందండి అని అడిగి చూస్తే ఉత్తరం చేతుల్లో పడిపోయినట్టే ఆనందపడ్డాడు. కానీ ఒకవేళ విశాలాక్షి దగ్గర లేకపోతే నవ్వుల పాలైపోతానని జంకాడు. అసలు అన్నా చెల్లెలకి ఉత్తరాలేమిటి? పెద్ద కోపం వచ్చింది వెంకట్రావుకి. మగాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది ఉత్తరాలు రాస్తూ కూర్చోడానికి అని ఆశ్చర్యపడ్డాడు. పెద్ద పెద్ద కట్టలు రాస్తాడే
అన్ని కబుర్లు ఏముంటాయి? అదే ఆశ్చర్యం వెంకట్రావుకి. అత్తింట్లో ఉన్న ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఎప్పుడన్నా ఒక ఉత్తరం ముక్క రాసినా, ఏ కార్డు ముక్కో రాసి అందరి క్షేమాలు తెలపండానో, నువ్వు అల్లుడు గారు ఒకసారి రండానో, పండక్కో పబ్బానికో రాయడమే వెంకట్రావు ఎరుగును గాని, ఇలా అన్న చెల్లెలకి వారానికో కవరు రాయడం అతనెన్నడూ వినలేదు, చూడలేదు. జానకి ఎప్పుడు ఉత్తరం వచ్చినా వెంకట్రావు దేహం నిప్పుల్లో దుంపలాగా ఉడుకుతుంది. ఇప్పుడు మరీను ఆ ఉత్తరం దొరకనే లేదు. ఇక జానకిని అడిగితేనే గాని లాభం లేదని తేల్చుకోక తప్పలేదు. 4వ నాడు స్నానం చేసి ఇంట్లోకి వచ్చింది జానకి. ఇల్లంతా రోడ్డులాగా దుమ్ము పట్టిపోయింది. ఆ 3 రోజులు తిన్నగా ఊడిస్తేనా? బట్టలు బండెడు మెట్లు పడి ఉన్నాయి. వంటింట్లో గిన్నెలన్నీ జిడ్డుతో ఉన్నాయి. చాకరీ మళ్ళీ మొదలు కోడలికి. నా ఇంట్లో నుంచి పో పో, నా ఇల్లు నా ఇల్లు అని తన చెంప మీద చెల్లును కొట్టిన మనిషి ఇంటినే తన ఇల్లులాగా ఊడ్చి కడిగి శుభ్రం చేసింది. అతని గుడ్డలు, అతని తల్లి గుడ్డలు ఉతికి బాగు చేసింది. అతని పక్కంతా దులిపి దుప్పట్లు మార్చింది. అతని రుచులు గుర్తుపెట్టుకుని వంట చేసిద్ది. అతనికి ఒక కుక్క లేదు గాని ఉంటే దాని రుచులు కూడా గుర్తుపెట్టుకునేంత పైత్యం ఉంది జానకి. ఇంటిని మళ్ళీ ఓ కొలిక్కి తీసుకుని వస్తే జానకి సంతోషం వేసింది. ఇల్లు శుభ్రంగా ఉంటే సంతోషం, కూరలు కొమ్మగా కుదిరితే సంతోషం, వాళ్ళకి నచ్చుతాయని. స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా జానకి అతనితో మాట్లాడడం లేదు. ఎప్పుడూ మాటలు తక్కువే. ఆ తక్కువ మాటలు కూడా లేవిప్పుడు. అతను పిలిస్తే వెళుతుంది, అడిగింది ఇచ్చేస్తుంది. అసలు తనని పిలిచే అవసరం లేకుండానే అన్నీ అమరుస్తుంది. అతను తిండి తిన్నంతసేపు గడప దగ్గర నించుంటుంది. ఏ మాట అనడానికి తావివ్వదు. కొట్టడానికి వీల్లేకపోతే తేలు యాతన పడుతుందో లేదో గాని ఏదో ఒక మురికి మాట వినడానికి వల్లగాకపోతే మాత్రం వెంకట్రావు యమ యాతన పడతాడు. ఊపిరాడని రోగిలాగా గిలగిల్లాడతాడు. జానకి గోర్కీ కథల పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే వెంకట్రావు వారవారి చూపులతో ఆ పుస్తకం పేరు చదవాలని ప్రయత్నించాడు. జానకి, ఏమిటా పుస్తకం? నాకోసారి చూపించు అనరాదు. అలా అంటే అతను వెంకట్రావు ఎందుకు అవుతాడు? జానకి చేతిలో పుస్తకం చాప మీదే పెట్టి వంటింట్లోకి వెళ్తే గబుక్కన ఆ పుస్తకం తీసి చూశాడు. అతను అంతవరకు గోర్కీ అనే పేరే వినలేదు. అది ఆడపేరో మగ పేరో కూడా తెలీదు. గోర్కీ అంటే జానకి అన్నట్టు ఆడపేరే అనుకున్నాడు మొదట. కానీ పుస్తకాలు రాసే పని ఆడవాళ్లు చేస్తారనుకోవడం ఇష్టం లేక అది మగ పేరే అనుకున్నాడు. ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు ఇలాగే ఉండేడుస్తాయిలే అని కూడా అనుకున్నాడు. ఆ పుస్తకం తొందరగా ఇటూ అటూ తిరిగేశాడు. అక్కడక్కడా చూశాడు. దాంట్లో కూడా లేత ఎరుపు పెన్సిల్ గీతలున్నాయి. జానకి దగ్గర అలాంటి పెన్సిల్ లేదని వెంకట్రావుకి తెలుసు. ఆ గీతల దగ్గర అక్కడక్కడా చదివాడు. చల్కాస్, గ్రవీలా, మకా, చుడ్రా, ఆ పేర్లేమిటో వెంకట్రావుకి నోరే తిరగలేదు. జానకి దీన్నే ఎంతో దీక్షగా చదవడం చూశాడు ఇందాక. పనాపాట ఏముంది, తిని ఇంట్లో కూర్చుంటే సరి, ఎన్ని పుస్తకాలన్నా చదవచ్చు అని గొడిగి ఆ పుస్తకం చాప మీద పారేశాడు. జానకి మధ్య మధ్య లేచి పనులు చేసుకుంటున్నా ఏమాత్రం ఖాళీ అయినా ఆ పుస్తకం పట్టుకుంటుంది. రాత్రి 8 దాటి అన్నం పెట్టు అని వెంకట్రావు అనే వరకు ఆ పుస్తకం చదువుతూనే ఉంది. వెంకట్రావు అన్నం తిని వస్తుంటే జానకి పక్క సర్దడానికి చేతిలో పుస్తకం చాప మీద పెట్టి లేచింది. వెంకట్రావు గదిలో కిటికీ దగ్గర నుంచి గుమ్మం దగ్గరికి పచారులు చేస్తూ చాప మీద పెట్టిన పుస్తకం కాలితో అంత దూరం తన్నాడు. జానకి చేతిలో దుప్పటి వదిలి పుస్తకం తీయబోతుంటే చాలే, ముందు పక్క సర్దు, పడుకోవాలి అని తొందర పెట్టాడు. అయినా జానకి ముందు పుస్తకం తీసి చాప మీద పెట్టి తరువాత దుప్పటి దులిపి తలగళ్ళు సరిగ్గా సర్ది పక్క వేసింది. వెంకట్రావు మంచం ఎక్కాడు. జానకి లైట్ ఆర్పేసి పుస్తకం తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. అత్త వీధి గదిలో అంతకు ముందే మంచం ఎక్కింది. జానకి అన్నం తిని గిన్నెలన్నీ ఒక వారకు పెట్టి పీట మీద కూర్చుని మళ్ళీ చదవడంలో మునిగింది. వెంకట్రావు ఒకసారి పిలిస్తే జానకి వినబడలేదు. రెండో పిలుపుకి అదిరిపడి కంగారుగా లేచి వెళ్ళింది. ఏం చేస్తున్నావు అన్నాడు కొంచెం విసుగ్గా. చదువుకుంటున్నాను అంది నెమ్మదిగా. పగలంతా చాలేదా చదువు? పడుకోరాదు? నిద్ర రావడం లేదు. అయితే కాసేపు కాళ్ళు పట్టు, బాగా పీకుతున్నాయి. కాళ్ళు కొంచెం పక్కకు జరిపి మంచం మీద ఖాళీ చేసి కూర్చో అన్నాడు. జానకి మనసు కొన్ని సెకండ్లు ఊగిసలాడింది. నేను మీ దగ్గర కూర్చోను అనాలని ఊగిసలాడింది. రా కూర్చో అన్నాడు మళ్ళీ. వంటింట్లో లైట్ ఉంది, తీసేసొస్తాను.
అంది వంటింట్లోకి వెళ్ళి లైట్ తీసేసి. కాసేపు చీకట్లో నించుంది. నిష్కారణంగా చెంప మీద కొట్టాడని జానకి గుర్తుంది. ఏయ్ జానకి! మాట్లాడకుండా వచ్చింది. ఏం చేస్తున్నావు? మాట్లాడకుండా అతని కాళ్ల వైపు మంచు వంచున కూర్చుంది. సరిగ్గా కూర్చో అంటూ కాళ్ళు రెండు జానకి ఒళ్ళో పెట్టాడు. అతని శృంగార కలాపానికి నాంది అది. జానకి తల వంచుకుని అతని కాళ్ళు నొక్కడం మొదలుపెట్టింది. ఆమె కట్టుకున్న లేత పచ్చ చీర ఆ చీకట్లో తెల్ల చీరలాగా మెరుస్తుంది. ఆమె చెంపలు చీకట్లో పట్టుబట్ట మెరిసినట్టు నున్నని మెరుపుతో వెంకట్రావుకి కొత్త అనిపిస్తున్నాయి. ఆ చెంపల మీద కొట్టిన సంగతి అతనికి గుర్తే లేదు. జానకి తన పాదాలు నొక్కుతూ ఉంటే వెంకట్రావు తల కింద చేతులు పెట్టుకుని గది గోడలు చూస్తూ తన భార్య గొప్ప పతివ్రతై తన పాదసేవ చేసుకుంటూ ఉన్నట్టు ఊహించి పులకించాడు. నీకే పుణ్యం తెలుసా, నాకేం కాదు అన్నాడు. జానకి అతనేమన్నాడో అర్థం కాలేదు. ఏమిటి అని అడగలేదు. అరగంట గడిచింది. చాలే ఇలారా అన్నాడు. అప్పటికి జానకి చేయి పట్టుకున్నాడు. ఊరుకుంది. కోపంగా ఉన్నావేంటి అన్నాడు. ఎప్పుడూ గొడవే నీతో, సంతోషంగా దగ్గరికి రావు అని గట్టిగా చేయలాగాడు. జానకి కోపం వచ్చింది. ఉండండి అని చేయి లాక్కుని దూరంగా జరిగింది. గ్రహించాడు జానకి కోపం. తనేం చేశాడో హఠాత్తుగా గుర్తొచ్చింది. కన్నంలో పట్టుబడ్డ దొంగలాగా గుటకలు మింగాడు. జానకి అతన్ని గట్టిగా చాలా మాటలు అడగాలని ఉంది. అడగడం ఎప్పుడూ అలవాటు లేదు. నిర్మోహమాటంగా అడిగేసిందని అనుకుంటాడేమోనని సంకోచం. వెంకట్రావు లేచి తలవాలేసి కూర్చున్నాడు కాసేపు. బయటున్నప్పుడు నువ్వు 2 రోజులు అన్నం తినలేదని మా అమ్మ చెప్తే నాకెంత బాధేసిందో తెలుసా? నువ్వు తిన్నా తినకపోయినా నాకేం పోయిందని నేను అనుకోవాలా? జానకి రోషం ఆగలేదు. చిన్నపిల్లను కొట్టినట్టు కొట్టి తినిపిస్తారా అన్నం అంది చేతనైనంత కోపంగా. అతను లెంపకాయలు వేయడం ఇవాళ కొత్త కాకపోయినా కొత్తగా జరిగినట్టు జానకి అప్పటినుంచి చాలా సిగ్గుగాను బాధగాను అనిపిస్తుంది. మరేం చెయ్యాలి అన్నాడు తనకి అంతకన్నా మార్గం తోచలేదన్నట్టు. నేనేం చిన్నపిల్లని కాదు అంది చిన్నపిల్లలాగా. వెంకట్రావుకి గబుక్కున దారి దొరికి నువ్వు నాకన్నా చిన్నదానివే, ఎప్పుడన్నా నిన్ను నేను దెబ్బేసినా పర్వాలేదు అన్నాడు నవ్వలాటలోకి దించేయాలని. నాకిష్టం లేదు, నన్ను అలా కొడితే నాకిష్టం లేదు. చిన్నదాన్నంటే ఎప్పుడూ మీకన్నా చిన్నదానిగానే ఉంటాను కానీ ఎప్పుడన్నా పెద్దదాన్ని అవుతానా? చిన్నదాన్నని ఎప్పుడూ కొడుతూ ఉంటారా అయితే? గబగబా వచ్చేశాయి మాటలు జానకి మనసులో నుంచి నోట్లో నుంచి. నివ్వెరపోయాడు వెంకట్రావు. జానకి అంత తెలివి ఉందని వెంకట్రావుకే కాదు జానకే తెలియదు. మీకు భయపడే అన్నం తిన్నారా? కొత్త ఆవిడ ముందు గొడవెందుకని తిన్నారు గాని లేకపోతే నన్ను కోసినా తినేదాన్ని కాదు. వెంకట్రావు మాట్లాడలేదు. ఆ సంగతి తెలుసు. ఒక రోజంతా అన్నం తినలేదంటే ఎందుకు తినలేదో అని తెలుసు. నీళ్లు పోసుకుని లోపలికి వస్తానంటే మీరేమన్నా పట్టించుకున్నారా? నెలనెలా అలా కూర్చోవాలంటే కష్టంగా ఉండదా నాకు? ఇదేం మనిషి అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. అందరూ కూర్చోవడం లేదు, నేను అలా కూర్చోలేదు మా ఊళ్ళో. నీ సంగతి సరేలే అని కొంచెం వెటకారంగా నవ్వి, మీ సంగతి మా అమ్మకి తెలిస్తే మీ సంగతి ఏమో ఒప్పుకునేదే కాదు అన్నాడు బడాయిగా. మీ సంగతి మా వాళ్ళకి తెలిస్తే కూడా మీ సంబంధం ఒప్పుకునేవాళ్ళు కాదు అనలేదు జానకి. ఆ ఊహ కూడా రాలేదు. అలాగా మాటకి మాట విసరడం ఇష్టం ఉండదు జానకి. ఆ మాటల మీద తను అనవలసిందేమీ అనలేదన్నట్టు ఊరుకున్నాడు. వెంకట్రావుకి ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. నీ స్నేహితురాలు విశాలాక్షి గారు కూడా కూర్చుంటుందిగా నెలలా అన్నాడు. ప్రమీల కూర్చోదు ఎప్పుడు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలాగో ఏడుస్తారు, సంసారాలు కూడా అలాగే చెయ్యాలా? ఉద్యోగాలు చేసేవాళ్ళకి పాపం లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళకి మాత్రం ఏం పాపం? నిన్న పొద్దున్న ప్రమీల విశాలాక్షి గారికి గిన్నెడు పులిహోర ఇచ్చింది. విశాలాక్షి గారు అత్తయ్యకి కొంచెం పెడితే ప్రమీల ఇచ్చిందని తెలిసే ఈవిడ తిన్నారు. ప్రమీల బయట ఉన్నప్పుడు చేసిందో లేనప్పుడు చేసిందో ఎవరికి తెలుసు? ఈవిడ తినకుండా ఊరుకున్నారా? వెంకట్రావు ఆశ్చర్యంతో సతమతమవుతున్నాడు జానకి మాటలకి. ఇదివరకు ఇంత పట్టుదల లేదు ఈ మనిషికి. బయట కూర్చోనని కొత్తలో ఎప్పుడో 1-2 సార్లు అంది గాని ఒప్పుకోకపోతే తనే ఊరుకుంది. ఇప్పుడు ఇంత మొండి పట్టేమిటి? తెగ ఆలోచిస్తున్నాడు. జానకి కోపంగా మాట్లాడడం లేదు, గట్టిగా మాట్లాడడం లేదు. నెమ్మదిగానే శాంతంగానే మాట్లాడుతుంది కానీ పట్టుదలగా మాట్లాడుతుంది. తన పక్షాన ఎంత న్యాయం ఉందో చూడమన్నట్టు మాట్లాడుతుంది. అది మరీ ఇబ్బందిగా ఉంది వెంకట్రావుకి.
అవతల మనిషి ఏమన్నా విసురుగా పోట్లాటకు దిగితే తను అంతకన్నా విసురుగా మాటలు ఈటలుగా విసిరి చివరికి బలప్రదర్శనలో తనే నెగ్గేవాడు. తను విసుక్కోడానికో కోప్పడ్డానికో వీల్లేని ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఏమో అదంతా మీ ఆడవాళ్ళ గోల, నన్నేం చేయమంటావు అన్నాడు మళ్ళీ నవ్వులాటగా. జానకి ఏడుపొచ్చినంత పని అయింది. మరి అత్తయ్య మీకు చెప్పినప్పుడు ఏమో మీ ఆడవాళ్ళ గోల మీరిద్దరూ చూసుకోండి అనకుండా మీరెందుకు నా మీదకి రావాలి? నేను చెప్తేనేమో ఇలాగంటారు అంది కంఠం పూడుకుపోతూ. ఏనాడో పెద్దవాళ్ళు పెట్టారు, 3 రోజులు ఖాళీగా కూర్చోవడం కూడా బాధేనా? ఏదేం పోయింది, హాయిగా కూర్చోరాదు అన్నాడు తెల్లబోతూ. అలా కూర్చోవడం బాగుండదు నాకు. పనంటే నాకేం కష్టం లేదు. నేను చెప్తే వింటుందా మా అమ్మ? మీరు అసలు ఎప్పుడు చెప్పారు? చెప్పినా వినరు. అడగండి, వేషాలేస్తున్నానని తిడుతుంది. నీకేం తెలుసు? ఆ గోలంతా ఇప్పుడెందుకు, ఇలా రా అని చెయ్యి పట్టుకుని మళ్ళీ లాగాడు. ఉండండి అని జానకి కొంచెం కోపంగా విసుక్కుంది. ఆ గోలేదో మీ అత్త కోడళ్ళు పడండి, మా అమ్మ ఒప్పుకుంటే అలాగే చెయ్యి. జానకి చాలా కోపం ఏడుపు వచ్చాయి. మొదటి నుంచి ఒకటే మాట, తను అడిగిందంతా గంగలో కలిసింది మళ్ళీ. మా అమ్మ ఒప్పుకుంటే అమ్మ ఒప్పుకోదని ఇన్నాళ్లకు తెలిసిందేగా. వెంకట్రావు సరసాల్లోకి దిగాడు. ఈసారి నెల తప్పితే సరి, ఏడాది పాటు నీకీ గొడవ ఉండదు అని నవ్వాడు. రమ్మంటే మాట వినవేం? ఇప్పుడెందుకు ఆ గొడవ? ఈ నెల అయిపోయిందిగా, మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకెళ్దాం అనుకున్నాను నిన్ను. నువ్వు అసలు నాతో మాట్లాడితేనా? నేనేం చేశాను మధ్య? రేపెళ్దాంలే తప్పకుండా, చాలా బాగుంది పిక్చరట, సుబ్బారావు చెప్పాడు. ఇలా రాదు అసహనంగా మందలింపుగా పిలిచాడు, చేయలాగాడు. జానకి ముఖం తిప్పేస్తూ నిష్ఠూరంగా అంది. నా మాట మీరు వినరు, మీ మాటే నేను వినాలి ఎప్పుడు. కంఠంలో ఏడుపు వచ్చేసింది. నిశ్చేష్టుడయ్యాడు వెంకట్రావు. ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయని నిర్ఘాంతపోయాడు. జానకి అంత మామూలు మాటలు మాట్లాడినా అవేవో తుపాకీ గుళ్ళైనట్టు మాట మాటికి అదిరిపడిపోతున్నాడు. జానకి ఇంకా చాలా అడగాలని ఉంది. తన అన్నగారు వచ్చి వెళ్ళిన రోజును కూడా నిష్కారణంగా పోట్లాట పెట్టుకుని కొట్టాడు. మైదానం పుస్తకం చింపేశాడు. తన పుస్తకం ఎవరికో ఇచ్చేశాడు. పైగా తనతో పోట్లాడడం, ఎన్నెన్నో సంగతులు గుర్తొచ్చాయి. అడగాలంటే ఎన్నో అడగాలి. అవన్నీ అడిగితే మనిషిని పట్టుకుని సాధించినట్లవుతుందేమోనని భయం. జానకి మౌనంలో తిరస్కారం గ్రహించాడు వెంకట్రావు. మళ్ళీ చేయి పట్టుకునే పని చేయలేదు. కాసేపు కళ్ళ మీద చేయి వేసుకుని విచారంలో మునిగి పడుకున్నాడు. విచారం పడుకోనివ్వక మళ్ళీ లేచి కూర్చున్నాడు. మంచున జానకి అలాగే కూర్చుని ఉంది. అతన్ని ఇంకా ఏదో అడగాలని జానకి మనసు ఉద్రేకపడుతుంది. హఠాత్తుగా అంది, నేనంటే మీకేమీ ఇష్టం లేదు. అంత నచ్చని దాన్ని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడూ కోపమే నా మీద. నేనేం తప్పులు చేస్తున్నానని? ఎప్పుడు నా ఇంట్లో నుంచి పో అంటారు అస్తమానం. ఏదో ఒక దానికి తిట్టడం, దెప్పడం, కొట్టడం. మాట్లాడలేక తల వంచుకుని గమ్మున ఏడ్చేసింది. వెంకట్రావు ఏదో చెప్పాలని తటపటాయించి కాసేపు మౌనం వహించి, నిన్ను కొట్టానంటే కోపం ఆపుకోలేక గాని అని గొడిగాడు. ఎందుకంత కోపం నా మీద? అంది ఏడుపుతోనే కోపంగా. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కోపమేనా? అంత కోపమైతే చంపేయండి ఒక్కసారే. అంత గట్టిగా మాట్లాడుకో, మా అమ్మ వింటుంది. వింటే ఏం అని జానకి మళ్ళీ ఏడ్చింది నిశ్శబ్దంగా. ఆ రోజు నిన్ను కొట్టినందుకు నాకెంత బాధేసిందో చెప్తే నువ్వు నమ్మవనుకో. నిన్ను కొట్టినందుకు నాకు బాధేసి బయటికి వెళ్ళిపోయాను. నమ్ముతావో లేదో. ఏం చేయాలో తోచకే అక్కడక్కడా తిరిగాను. నీ మొహం చూడాలంటే సిగ్గేసింది. జానకి ముఖం తిప్పి ఆశ్చర్యంగా చూసింది. నిన్ను కొడితే నాకేం సంతోషం? నిన్ను బాధ పెడితే నాకు ఆనందమా? భయపడన్నా అన్నం తింటావేమోనని అలా చేశాను, అంతేగాని నువ్వంటే నాకేం కోపం? నిన్నెందుకు కొట్టినా అది నీకన్నా నేనే ఎక్కువ బాధపడ్డాను. దెబ్బలు తిన్న వాళ్ళకన్నా కొట్టిన వాళ్ళకే ఎక్కువ బాధేస్తుంది తెలుసా? నా చెయ్యి నరికేసుకోవాలనిపించింది. ఇప్పుడే నరికేసుకోవాలి అనిపిస్తుంది. ఛీ, అవేం మాటలు అంది చప్పున. నిజంగానే చెయ్యి నరికేసుకున్నా తప్పులేదు జానకి. అంత కోపం ఎందుకు రావాలి నాకు? నువ్వు మాత్రం ఏమన్నావని? నేను చెప్పేదేదో నోటి మాటలతో చెప్తే సరిపోయేదిగా. చెయ్యెందుకు చేసుకోవాలి? అసలు చాలాసార్లు అనుకుంటాను భార్యని బాగా చూసుకోవాలని. మళ్ళీ ఏమిటో తలవాలేశాడు. ఊరుకోండి. జానకి తల తిరిగిపోతుంది వింతతో. అతని నోటి నుంచి ఆ మాటలు. ఆ రోజు తన మీద చేయి చేసుకున్న తర్వాత అతను నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అంతగా గొడవలు లేవు. తన ముఖం చూడడానికి బాధపడ్డాడన్నమాట. నిజమేననిపించింది జానకి.
ఆలోచిస్తే అతను చాలా నొచ్చుకుంటూ తిరిగినట్టే కళ్ళకు కట్టింది. నీ ముఖం చూడాలంటేనే నాకు బాధేస్తుంది జానకి. ఛీ, అలా అనొద్దు. నా గురించి మీరంతా బాధపడొద్దు. నా మీద కోపం లేకపోతే చాలు. నా వల్ల తప్పుంటే మీరెన్ని తిట్టినా కొట్టినా పడతాను. మీరు చెప్పినట్టే నడుస్తాను. మిమ్మల్ని బాధ పెట్టను. నేను నిన్ను బాధ పెట్టను. అలా అనకండి. నా మీద నీకెంత కోపం వచ్చింది కదూ? అవును మరి. లేదు, నాకెప్పుడూ కోపం లేదు మీ మీద. ఎలాగో అతని తల ఆమె ఒళ్ళోకి చేరింది. జానకి కన్నీళ్లు తుడుచుకుంటూనే అతని తల నిమిరింది. ఎన్ని వేల తరాల స్త్రీల ద్రాస్యం ఆమెని అంత సిగ్గుమాలిన దాన్ని చేసిందో. దగ్గరికి చేరితే ఎడంకాలితో తన్నవలసిన వాణ్ణి 4 కళ్ళబొల్లి మాటలకే ఒళ్ళోకి చేరనిచ్చింది. అతను చేసిన అవమానాల కన్నా ఇంకా ఏం జరగాలి? అతన్ని తిరస్కరించడానికి ఇంకా ఎంతంత అవమానాలు జరగాలి? అతనంటే మనసు విరగడానికి ఇంకా ఇంకా బంధమే. అతను భర్త అని, తను భార్య అని, తమ జీవితాలు ఒక్కటేనని ఇంకా నమ్మకమే. అతను ఉత్తముడని, క్షమార్హుడని, తనకు ప్రేమపాత్రుడని. ఎక్కడి నుంచి పుడుతుందో సిగ్గుమాలినతనం, ఇంత అజ్ఞానం? ఎవరు రక్షిస్తారు ఈ పిచ్చి మనిషిని? ఆత్మాభిమానహీనమైన సంబంధం నుంచి జానకి ఇంకా కళ్ళు తెరవలేదు. ఆ మొద్దు నిద్ర నుంచి జానకి ఇంకా మెలకువ రాలేదు. బాణాలు కింద పెట్టి కాసేపు విశ్రాంతి కోసం చెట్టు కింద కూలబడ్డ వేటగాడిని చూసి పిచ్చి జంతువు వేటగాడంత మారిపోయాడో. ఇందాక ఎందుకో బాణాలు వేశాడు కానీ పాపం ఎంత మంచివాడో. అతనికి మాత్రం దయాదాక్షిణ్యాలు లేవా? వేట మానేశాడు అని ఎదురుగా వచ్చి నించుంటే దానికి బతికే దారుంటుందా? వేటగాడు లేచినప్పుడన్నా జంతువు నిజం గ్రహిస్తుంది కానీ ఈ భార్య జంతువు మాత్రం భర్త వేటగాడిని గ్రహించకుండానే జీవితమంతా అప్పజెప్పుతూ ఉంటుందేమో. ఏమో. జానకి విముక్తి 12వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.